హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వినుష స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో నేను డే టు డే వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, అలాగే హోమ్ డెకర్ వీడియోస్, గార్డెనింగ్ టిప్స్ ఇలాంటివన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు పెసరట్టుని ఎలా చేసుకోవాలి అని చెప్పి చూపిస్తున్నాను. సో దానికోసం నేను 1 కప్ పెసలతో పాటు 1/4 కప్ ఇట్లా రైస్ని కూడా యాడ్ చేశాను. యాక్చువల్లీ రైస్ని నేను ఎందుకు ఇక్కడ యాడ్ చేశాను అంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఓన్లీ పెసరట్టు వేసుకుంటే అంత క్రిస్పీగా రాదు, ఓన్లీ పెసలు వేసుకుంటే. సో ఇట్లా రైస్ని మనం మిక్స్ చేసుకున్నామంటే కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో నేను ఓవర్ నైట్ సోక్ చేసిన ఈ పెసల్ని ఇప్పుడు గ్రైండర్లోకి తీసుకుంటున్నాను. మనం దీన్ని ఫర్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓవర్ నైట్ మనం నానబెట్టేసుకున్న వాటిని మార్నింగ్ ఇట్లా మిక్సీకి వేసుకొని మనము వెంటనే పెసరట్టు వేసుకోవచ్చు. సో ఇందులోకి నేను అల్లం ముక్కని 1 ఇంచ్ అల్లం ముక్కని ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి నేను 2 డ్రై చిల్లీస్ యాడ్ చేస్తాను. మీరు డ్రై చిల్లీస్ వద్దనుకుంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా డ్రై చిల్లీస్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వెన్నలాగా లైక్ మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట, లైక్ స్మూత్గా. సో ఇక్కడ ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ నేను స్మూత్గా పేస్ట్ చేసుకుంటున్నాను. మీరు గమనిస్తే ఇక్కడ నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మనము ఎక్కువ ఒకేసారి వాటర్ వేసుకోకూడదు. సో ఇట్లా మిక్సీ పట్టుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది ఉప్మాలోకి బాగుంటుంది, లేదు నార్మల్ ఒట్టి తినాలనుకుంటున్నా బాగుంటుంది, ఆనియన్ పెసరట్టు అయినా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ హై ప్రోటీన్ ఫుడ్ కదా, మనకు ఫిల్లింగ్గా అనిపిస్తుంది, ఎక్కువ ఆకలేదు. అండ్ అలాగే ఇది చాలా చలవ అంటారు పెసలు, హీట్ చేసిన బాడీకి ఇట్లా చాలా చలవ అంటారు. సో సమ్మర్లో ఇట్లా తీసుకుంటే ఇంకా మంచిది. సో ఇట్లా నేను మొత్తం పేస్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ సాల్ట్ని మిక్సీ పట్టేటప్పుడు వేయట్లేదు, మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకటేసారి సాల్ట్ కలుపుకుంటాను. అండ్ ఇందులోకి నేను బేకింగ్ సోడా ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ సాల్ట్ యాడ్ చేస్తాను అంతే. సో ఇట్లా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇట్లా ఒక బౌల్లోకి నేను తీసుకుంటున్నాను. సో ఇంకా ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, మీరు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. సో సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు కన్సిస్టెన్సీని కూడా చెక్ చేసుకోండి. లైక్ మీకు థిక్గా కావాలి అనుకుంటే కొంచెం దోశ కొంచెం థిక్గా ఉండాలి, ఇట్లా ఉండాలి అనుకుంటే కొంచెం పిండి అనేది కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటేనే మీకు అలా వస్తుంది. లేదు మీకు పేపర్ దోశలాగా క్రంచిగా రావాలి అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ అది కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు అది క్రిస్పీగా వస్తుంది అనమాట. సో అది మీరు చెక్ చేసుకొని మీ కన్సిస్టెన్సీకి అదే మీకు ఎలా కావాలి అనేదాన్ని మీరు సెట్ చేసుకోండి. సో ఇంకా ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా నెక్స్ట్ పెసరట్టుని ఎలా వేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను. సో ప్యాన్ అయితే హీట్ చేసేసుకున్నాను. నార్మల్లీ బాగుంటుంది పల్లి చట్నీలోకి. నేను ఇక్కడ ఆనియన్ పెసరట్టుని వేసుకుంటున్నాను. సో ఇట్లా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఆనియన్స్ని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మనము ఇట్లా ఒకసారి ప్రెస్ చేసుకోవటం వల్ల అవి అతుక్కుపోతాయి అన్నమాట పిండిలోకి.
ఇంకా నేనైతే పెసరట్టుని 2 వైపులా కాలుస్తాను. ఒక సైడ్ కొంతమందికి ఒక సైడే కాల్చుకునే అలవాటు ఉంది. బట్ నాకు 2 సైడ్స్ కాల్చుకుంటాను. సో, ఇంకా ఆయిలేసి కాలిన తర్వాత ఇంకా 2 సైడ్స్ కాల్చుకొని తీసేసుకొని తినేయటమే. సో, ఇంత ఈజీగా మనకి బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోతదనమాట. సో, మీకు ఏ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇష్టం? మీ ఫేవరెట్ ఏంటి? సో, నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇవాల్టి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్‌ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.